హాయ్ ఫ్రెండ్స్, నేను విద్యాదాసరి. యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. ఇందులో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇంటర్వ్యూస్, రివ్యూస్ అన్నీ చేద్దామని అనుకుంటున్నాను, ప్లాన్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు స్టార్ట్ చేయడానికి కారణం బిగ్ బాస్ నేను 1 నుంచి ఫాలో అవుతున్నాను. అయితే లాస్ట్ 3 సీజన్స్ నుంచి రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. అండ్ ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలా వెయిట్లెస్గా నడుస్తుంది బిగ్ బాస్ ఇప్పుడు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి 9 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మెగా చీఫ్. ఇప్పుడు దాకా చీఫ్ ఒక 2 క్లాన్స్ ఉండేవి, 2 చీఫ్లు ఉండేవారు. వాళ్ళ మధ్యన జరిగేది ఇష్యూస్, వాళ్ళ నడిచేవి. బట్ అసలు అంత ఇష్యూస్ లేవు, అంత టఫ్ గేమ్స్ లేవు. ఇప్పుడు ఇలా ఆడాలి, ఇలా జరగాలి, అసలు కూల్గా మన ఇంట్లో కన్నా కొంచెం అంటే తెలియని వాళ్ళు మన ఇంటికి వస్తే ఎలా ఉంటుంది, లేకపోతే తెలియని వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం చూడండి, ఫంక్షన్కు ఎక్కడికి వెళ్తాం, మనకు తెలియని వాళ్ళు వస్తారు చూసారా, అలా నడుస్తుంది అంతే బిగ్ బాస్. అంటే కొత్తగా ఏం జరుగుతుంది అనే దానికన్నా ఇంతేనా జరుగుతుంది అనిపించేలా నడుస్తుంది బిగ్ బాస్. నాకు అనిపిస్తుంది, నా ఒపీనియన్ ప్రకారం నాకు అలానే అనిపిస్తుంది. వాళ్ళందరూ వేరే ఇంటికి వెళ్ళారు, ఏదైతే ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఆ ఫంక్షన్లో తెలియని వాళ్ళందరూ చోటు ఉన్నారు, కలిసి భోజనం చేస్తున్నారు, వాళ్ళందరూ కలిసి తింటున్నారు, కలిసి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అయితే మొన్నటి వరకు అయితే కొంచెం నిఖిల్ గారు అందరినీ ఓదార్చారు కాబట్టి ఆ దేవుడు అందరినీ ఓదార్చుకుంటూ వెళ్ళారు. నాకు కలిసి సినిమా గుర్తొచ్చేది, దేవుడు ఓదార్స్తున్నాడు, అందరినీ ఓదార్చాడు దేవుడు. కాకపోతే సోనియా గారు వీళ్ళిద్దరినీ ఓదార్చారు. అండ్ ఏదైతేనో నిజం చెప్పుకోవాలంటే సోనియా గారు ఉన్నప్పుడే కొంచెం ఫైర్ అనిపించింది, అండ్ కొంచెం మాట్లాడుకోవడానికి కంటెంట్ ఉంది అనిపించింది. ఇప్పుడైతే ఇంకేమీ లేదు, కూర్చుంటున్నారు, ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. లేకపోతే ఇంకోటి ఉంది, ఇంకొక ఆప్షన్, ఆయుధం. అందరికీ ఆయుధం ఉంది, ఏడుస్తున్నారు. అదొక్కటే ఆయుధం అండి అందరికీ. నవ్వు ఒక మంచి ఆయుధం అనే దానికన్నా ఏడుపే మంచి ఆయుధం అనిపించింది బిగ్ బాస్ రుజువు చేసింది. ఎందుకంటే మణికంఠని చూస్తున్నాం కదా. యాక్చువల్గా అందరూ అనుకుంటున్నారు మణికంఠకి ఏమీ తెలియదు, అమ్మాయి కూడా అనుకుంటున్నారు. బట్ టూ మచ్ ఇంటెలిజెంట్ తను. ఏంటో మాట్లాడుకుందాం, మనం ముందుకు వెళ్ళే కొద్ది నేను మణికంఠ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి చీఫ్ అయితే మనకి నబీల్ గారు అనే విషయం అర్థమైంది. ఇప్పుడు దాకా క్లేన్లో 4 మెంబర్స్, 5 మెంబర్స్, 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేసుకొని వాళ్ళ గేమ్కి పంపించుకొని అయితే ఒక క్లాన్ వినేది. ఏ క్లాన్ వినేది? నిఖిల్ క్లాన్ విన్ అయ్యాడు, ఎందుకంటే తన స్ట్రాంగ్ ప్లేయర్. సో తన గేమ్ ఆడడానికి వెళ్ళాడు, తన గేమ్స్ విన్ అయ్యాడు, అండ్ తన క్లాన్కి అన్ని తీసుకొచ్చాడు. అసలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంటర్ అవుతున్నాయి. సో సీజన్ 8 ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 1 మంత్ అంతా ట్రయల్ రన్లా నడిచింది. సో దాంట్లోకి మనం ఎవరు వస్తున్నారు అని అనుకుంటున్నామంటే యాక్చువల్గా గౌతమ్ కృష్ణ గేమ్ కన్నా మాటలు ఎక్కువ ఉంటాయి. ఒకరిని టార్గెట్ చేసుకుంటాడు. ఆ టార్గెట్లు నాకు తెలిసి కొంచెం స్ట్రాంగ్ ఇప్పుడు నడుస్తుంది, ఎందుకంటే వీళ్ళకి ఐడియా కూడా ఉంటుంది, బయట నుంచి వస్తున్నారు కాబట్టి ఎవరిని టార్గెట్ చేస్తే మనం స్పేస్ దొరుకుతుంది మనకి, మనం ఎవరిని టార్గెట్ చేయాలి. యాక్చువల్లీ నేను అనుకుంటుంది ఏంటంటే గౌతమ్ కృష్ణకి, నిఖిల్కి కానీ, అండ్ గౌతమ్ కృష్ణకి పృథ్వీరాజ్ కానీ వస్తుంది, లేదా పృథ్వీరాజ్ నిఖిల్ విడిపోయి వీళ్ళిద్దరితో ఒకరితో గౌతమ్ కలిసి ఉంటాడు. నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే వీళ్ళిద్దరూ మధ్య గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్లోకి గౌతమ్ వస్తాడు షూర్గా, నాకు అనిపించిన ఒపీనియన్ ప్రకారం. ఇంకా రవి ఆడిన గేమ్ అంటే నాకు చాలా ఇష్టం, అంటే స్ట్రాంగ్ ప్లేయర్ కూడా. గ్రూపిజం కింద ఆడిన అబ్బాయి అయితే కాదు. లాస్ట్ టైం తను ఏంటంటే ఆ సీజన్లో గుంటనక్క అని చెప్పేసి నటరాజ్ మాస్టర్ కొంచెం ట్రోల్ చేశారు తనని. బట్ ఏదైతేనో తన గేమ్ తను ఆడాడు, బట్ ఎలిమినేట్ అవుతాడు అనుకోలేదు, ఎలిమినేట్ అయ్యాడు, అలా అయిపోయింది. అవినాష్ ఎంటర్టైన్మెంట్, గేమ్కి గేమ్ ఆడతాడు, కామెడీకి కామెడీ ఉంటుంది, గేమ్ సీరియస్గా తీసుకుంటాడు. రెండిట్లే చూడొచ్చు. అవినాష్ వస్తే మనం గేమ్ చూడొచ్చు అండ్ కామెడీ చూడొచ్చు, కొంచెం బిగ్ బాస్ చూసి హ్యాపీగా నవ్వుకోవచ్చు కూడా. అది మెయిన్ కదా, ఎట్ లాస్ట్ అనేది ఎంటర్టైన్మెంట్ మెయిన్ మనకు కావాల్సింది. సో అవినాష్కి వెళ్తే అది వస్తుందేమో అనిపిస్తుంది. అండ్ రోహిణి గారు అండ్ అవినాష్ గారు ఇద్దరు ఉంటే బాగుంటుంది.
కొంచెం స్పేస్ తను తీసుకుని కొంచెం స్పేస్ తీసుకొని ప్రజలను అయితే ఎంటర్టైన్ చేస్తారు. అది అనిపించింది నాకు. అండ్ ఇంకా నైని పావని యాక్చువల్గా ఏంటంటే తిన బ్యాడ్ ఆర్ గుడ్ మనం చెప్పలేము, కానీ లాస్ట్ టైం 1 వీక్ ఉన్నందుకు ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ 8లోకి ఎంటర్ అవుతుందా, లేకపోతే అప్పుడు వెళ్ళకపోయి ఉంటే 8th సీజన్లోకి ఫస్టే ఎంటర్ అయ్యేదా? అమ్మాయి గుడ్ లక్ బ్యాడ్ లక్ అనే విషయం అయితే మనం చెప్పలేము, కానీ నైనికాకి బట్ ఇంకో ఛాన్స్ అయితే వచ్చింది అనుకోవాలి తన విషయంలో. మనం ఆ విషయం అయితే తను హ్యాపీగా ఫీల్ అవ్వాలి. బట్ ఇంకో నాకు అనిపించిన ప్రకారం అందులోకి రాకపోతే ఫస్ట్ నుంచి వచ్చేదేమో నైనిక మేబీ కదా. ఆమె కూడా బాగా ఆడింది, స్ట్రాంగ్గానే మాట్లాడింది, స్ట్రాంగ్ ప్లేయర్. గేమ్స్ ఎలా ఆడుతుందో చూద్దాం, ఎందుకంటే లాస్ట్ టైం అన్నప్పుడు 1 వీకే ఉంది, తన గేమ్స్ టైం మనకు తెలియదు, 2-3 డేస్ ఉన్నది మేబీ, ఎందుకంటే వాళ్ళు షూట్ టైం అంతా నచ్చినట్టు మనకి అర్థం కాలేదు తన గేమ్ ఏమి అనేది. నాకు హిమజ అంటున్నారు, హరితేజ గారు అంటున్నారు, హిమజ గారు అంటున్నారు, ఇంకొక పక్కన శ్రీముఖి గారు అంటున్నారు. శ్రీముఖి వచ్చిందంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తుంది, ఫుల్ గేమ్ ఫైర్ ఆడుతుంది, అసలు భలే ఆడుతుంది తను. శ్రీముఖి గేమ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం, రాష్ట్ర రన్నర్గా ఉండిపోయింది తను. హిమజ, హరితేజ గారు అండ్ శ్రీముఖి, ఈ ముగ్గురులో ఎవరైనా రావచ్చు, ఎవరు వచ్చినా హ్యాపీ. ముగ్గురికి గేమ్ అంటే ఏంటో తెలుసు, ఎలా ఆడాలో తెలుసు. హరితేజ గారు అయితే ఇంకా హరికథల్లో మొత్తం గేమ్ నడిపించేస్తారు, అది కూడా మనకు తెలిసిందే. తన దగ్గర వితికా షో వస్తుంది అంటున్నారు, మేబీ తను బిజీ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుంది, మనం చూస్తున్నాము తన రోజు అప్డేట్లు ఎలా ఉన్నాయి. వస్తే హ్యాపీ, మేబీ సింగిల్గా వస్తుంది కాబట్టి. వరుణ్ సందేశ్ గారితో రావట్లేదు, సింగిల్గా వస్తుంది కాబట్టి తన గేమ్ ఏంటో కూడా చూడొచ్చేమో, మేబీ మనం చూద్దాం, వెయిట్ చేద్దాం ఎవరు వస్తారు ఏంటి అనేది, దాన్ని బట్టి ప్లే నడుస్తుంది అనిపిస్తుంది. నాకైతే ఇంకొక ఎవరు అనిపించింది అంటే వాసంతి వస్తే బెటర్ అనిపించింది. లాస్ట్ వెళ్ళిపోయే ముందు అమ్మాయి స్ట్రాంగ్ అయింది, వెళ్ళిపోయేదాకా గేమ్ ఆడుంటే లాస్ట్ వరకు ఉండేదేమో. వెళ్ళిపోయి 2-3 గేమ్స్ బాగా ఆడింటాను, బట్ వెళ్ళిపోయింది. మన ఆడియన్స్ చేతిలో ఎలానా లాస్ట్ ఆడలేని వాళ్ళు ఎలానా బయటికి రావాల్సిందే, అదైతే జరిగింది. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయిపోయిన తర్వాత అంటే కొంతమంది అనుకుంటున్నారంటే శేఖర్, అభయ్ అండ్ సోనియా వీళ్ళు కూడా ఎవరొకరు రావచ్చు అన్న. సోనియా గారు రాకపోతేనే బెటర్, తను ఇంకా బయట బ్యాడ్ అవ్వాలి ఎందుకన్నా, మేబీ రాకపోతేనే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు, నా ఒపీనియన్ ప్రకారం. అండ్ ఇప్పుడు దాకా ఏంటంటే వీళ్ళైతే ఒక క్లాన్గా ఏర్పడి, నబీల్ అయితే మెగా చీఫ్ కింద ఉన్నాడు. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ మింగిల్ అవ్వాలి, ఒకళ్ళు అంటే అందరూ ఒకే సీజన్లోంచి కాదు, ఒక్కొక్క సీజన్ నుంచి తీసుకుంటున్నారు. సో వీళ్ళందరి ఒపీనియన్స్ డిఫరెంట్గా ఉంటాయి, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అండ్ వీళ్ళందరూ అర్థం చేసుకొని క్లాన్గా ఏర్పడి అండ్ చీఫ్ అవ్వాలి అందులో ఒకరు. అండ్ మధ్యలో ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్, నామినేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అండ్ అది పాత వాళ్ళక కొత్త వాళ్ళకి కలిపి ఉంటుందా అనేది బిగ్ బాస్ మనం ఎస్టిమేట్ చేయలేము అసలు. నాకు అనిపిస్తుంది ఏమంటే పాత వాళ్ళలోనే ఎలిమినేషన్ ఉంటుంది, ఒక నబీల్ తప్ప అందరూ నామినేట్ అవుతారేమో అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుందో చూద్దాం. అండ్ నబీల్ ఒకటే సేఫ్ అవుతాడు ఈ వీక్, అండ్ మిగతా వాళ్ళందరూ నామినేషన్లో ఉంటారు. అంటే వచ్చే వాళ్ళు నామినేషన్లో పెట్టచ్చు, వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వీళ్ళు కూడా నామినేషన్స్ పెట్టుకోవచ్చు. అందుకని తక్కువ మెంబర్స్ ఉండి ఎక్కువ మెంబర్స్కి అవకాశం ఉన్నది అని కనుక అయితే మొత్తం అందరూ నామినేట్ అవుతారు, అదైతే షూర్. మనం వెయిట్ చేద్దాం. సాటర్డే ఎపిసోడ్కి మేబీ ఎలిమినేషన్ అవ్వచ్చు ఒకళ్ళు, అప్పుడు వాళ్ళ 8 మెంబర్స్ వచ్చే వాళ్ళ 8 మెంబర్స్ని తీసుకుంటారు. సో స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఆ క్లాన్లోంచి ఈ క్లాన్లోంచి గేమ్స్ పెట్టచ్చు. మేబీ ఇప్పటి నుంచి వీళ్ళు ఫుడ్ కోసం కేటాయించుకోవడం, కామెడీ కోసం కేటాయించుకోవడానికి, హగ్స్ కోసం కేటాయించుకోవడానికి టైం అయితే ఉండదనిపిస్తుంది. అండ్ టైం ఇవ్వరు బిగ్ బాస్ ఈసారి నుంచి. గేమ్ 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 నడుస్తుంది. ఇట్లా విన్నర్ కోసం పరిగెడుతూనే ఉంటారు గేమ్లో. అండ్ నా ఛానల్ ఇప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేశాను, అంటే కొంచెం అభివృద్ధి అవ్వచ్చు, బట్ నేను బెటర్ చేసుకుంటాను వెళ్ళే కొద్దిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.